హాయ్ గైస్ అందరికీ నమస్తే. చూస్తున్నా ఈ రోజు దేవరా ఎన్టీఆర్ అన్న చేసిన మన గ్లిమ్స్ అయితే వచ్చేసి సో దేవరా గ్లిమ్స్ ఎలా వచ్చింది, సో ఎలా ఉంది, సో నా రివ్యూ ఏదో చెప్దాం. సో నాకు ఎలా అనిపించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఎన్టీఆర్ అన్న డెఫినెట్లీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఉంటే డెఫినెట్లీ జై ఎన్టీఆర్ అన్న కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ లైక్ చేసేయండి గైస్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. డెఫినెట్గా మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో నాకైతే ఈ చూస్తుంటే ఒక పాయింట్ అయితే మాట్లాడతాను. స్టార్టింగ్లో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చింది. సో నాకైతే చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసినప్పుడల్లా ఆ క్రేజీనెస్ అనేది చాలా హ్యాపీనెస్ అని అనిపించింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొన్ని సినిమాల్లో చూసుకుంటే కొంతమంది హీరోలు కావచ్చు, కొంతమంది తెలుగులోనే చాలా ఒకటే తమన్ అనే మ్యూజిక్ డైరెక్టర్తో కంటిన్యూస్గా ఆ మ్యూజిక్ అనేది రావడంతో జనాలు కొంచెము అట్రాక్ట్ కాలేకపోతున్నారు. కానీ ఇక్కడ కొంచెం కాస్త డిఫరెంట్గా అనేది అనిపించింది. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే తమన్ గారి కొట్టుంటే డెఫినెట్లీగా ఇది అయితే వెళ్ళిపోతుండే, అంటే మ్యాక్సిమం ఫ్లాప్ అవుతుండే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యాక్సిమం నిన్న గుంటూరు కారం చూసుకుంటే యాజ్ ఈజ్ మన పాత సినిమాలో ఎలా కొట్టారో అలాగే రొటీన్ లాగా అనిపించింది. బ్రో మూవీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా. సో ఈ మూవీలో కనుక అలా కాకుండా అతనే కొట్టుంటే అలాగే ఉండేదేమో భయం అనిపించింది. గాడ్ కొంచెం మంచి ఏమంటారు, ఒక దేవుని దేవల్ల మనము బతికి బయటపడ్డాం అన్నమాట. సో నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టార్టింగ్లో అయితే చాలా క్రేజీగా అనిపించింది. అదే ఇంకా వడల దగ్గర వెళ్తుంటే ఆ వడలో వస్తున్నప్పుడు ఎన్టీఆర్ అన్న వడలో ఉంటారు ఒక గ్యాంగ్స్టర్ లాగా. సో అప్పుడు చూస్తుంటే ఈ కత్తులు అనేది సముద్రంలో వెళ్తుంటాయి, అంటే చాలా కత్తులు సముద్రంలో పైనుంచి వాటర్లోకి వెళ్ళిపోతున్నాయి మెల్లగా. ఆ వాటర్లో వెళ్తున్నప్పుడు ఎన్టీఆర్ అన్న ఆ ఊచకూత ఎలా ఉంటుంది, ఎలాగ నరుకుతున్నాడు పైనుంచి, అంటే ఆ నరుకుడు విధానాన్ని చూస్తుంటే మనము ఈ గ్లిమ్స్లో కిందికి వెళ్తున్నాయి వాటర్లో కత్తులు. నాకు చాలా క్రేజీగా అనిపించింది. నిజంగా ఎన్టీఆర్ అన్న లుక్ మాత్రం వేరే లెవెల్ అనిపించింది. అదే ఇంకొకటి ఏంటంటే సీను మనం చూస్తుంటే ఎన్టీఆర్ అన్న ఇలా నరికేటప్పుడు చంద్రుని చుట్టూ ఆ బ్లడ్ అనేది కనిపిస్తుంది చూడు, అది వేరే లెవెల్ సీన్ అని చెప్పుకోవచ్చు. నిజంగా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్తారు కదా. సో 100% చెప్తున్నా, 110% అయితే మార్క్ అనేది ఇవ్వచ్చు ఇది. ఎందుకంటే అలాంటి ఆ షార్ట్స్ ఇలాంటి ఆ ఐడియాస్ రావడము, ఆ క్రేజ్నెస్ అనేది చాలా వేరే లెవెల్ అనిపించింది. ఇంకొకటి ఏంటంటే మన మాస్ జాతర అనేది మొదలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ నరకుడు మాస్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఇంకొకటి ఎన్టీఆర్ అన్న ఏం చేస్తారంటే నరికేసిన తర్వాత, అంటే ఫైట్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ కత్తిని సముద్రంలో ఇలా కడుగుతాడు చూడు లెఫ్ట్ హ్యాండ్ తోటి. బాబా పీక్ స్టేజ్ మాస్ అని చెప్పుకోవచ్చు. సో ఎన్టీఆర్ అన్న వేరే అంటే పక్క మాస్ లెవెల్లో మనకు కొరటాల శివ ఈ మూవీలో చూపించబోతున్నారు అని చాలా అంటే చాలా క్రేజీగా అనిపించింది నాకు. చూసినప్పుడు ఆ కత్తి ఇలాగ నరికితే ఆ రౌండ్ షేప్ అనేది ఆ చంద్రుని చుట్టూ కనిపిస్తుంది చూడు, బాబా పీక్ స్టేజ్ అనిపించింది. అప్పుడు నరికేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది చూడు, వేరే లెవెల్ అనిపించింది. నాకైతే వినే కొద్ది వినాలనిపించింది, చూసే కొద్ది చూడాలనిపించింది. నేనైతే నిజం చెప్తున్నా 10 to 15 times చూసి ఉంటాను ఈ గ్లిమ్స్ అయితే. అంత బాగా అనిపించింది నాకు. లాస్ట్ టైం కొన్ని గ్లిమ్స్ వచ్చాయి, కొన్ని పెద్ద హీరోలు గ్లిమ్స్ వచ్చాయి, అంత సాటిస్ఫాక్షన్గా లేదు. మన సలార్ గ్లిమ్స్ చూసాము, కాకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అనేది మనకు అంత కనిపించలేదు, అంటే ప్రభాస్ని చూపించలేదు అనే డిప్రెషన్లో చాలామంది వెళ్ళిపోయాం. కాబట్టి డెఫినెట్లీగా ఇందులో కొరటాల శివ గారు డెఫినెట్లీగా మన అన్నని అయితే చూపించారు, ఎన్టీఆర్ అన్నని అయితే చూపించినప్పుడు ఫ్యాన్స్ అయితే ఆకలి తీరింది, మాస్ జాతర మొదలైంది అని చెప్పుకోవచ్చు భయ్య. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది గ్లిమ్స్ అయితే. సో మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి గైస్. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, డెఫినెట్గా చేయండి అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్.